తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు. దాదాపు 650 మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారంటూ ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్. ఈ వ్యవహారంపై మాజీ సీఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్ ప్రధాన నిందితులు అంటూ ఆరోపణ. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే ఉచ్చ పగిలిపోద్ది అంటూ వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్. దమ్ముంటే నిరూపించాలని టీపీసీసీ చీఫ్ కు నోటీసులు జారీ చేసిన కేటీఆర్. సంచలనంగా మారిన ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సిట్ అధికారులకు వాగ్మూలం ఇచ్చారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు తన ఫోన్ 15 రోజులు ట్యాపింగ్ జరిగినట్లు రిపోర్ట్ రావడంతో సాక్షిగా ఆయన వాగ్మూలం ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ లిస్ట్ లో సీఎం రేవంత్ రెడ్డి సహా 650 మందికి పైగా కాంగ్రెస్ నేతల నెంబర్లు ఉన్నాయని తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం హేళనమైన చర్య అని, దీనిపై కేసీఆర్, కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి తమ ఫోన్ ట్యాపింగ్ చేయడమే కారణమని సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం రాజకీయ దుమారం రేపిన ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాలు లేకున్నా రాద్ధాంతం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేసేందుకు వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆయనకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. హామీలు అమలు చేయడం చేతకాకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు. అయితే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని ఇలాంటి దర్యాప్తు చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ పై తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి పంపి ఎన్నికల్లో నెగ్గాలని చూస్తున్నారని, అందుకే ఒకరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, ఇంకో రోజు ఫార్ములా ఈ రేస్ కేసు అని, కొత్తగా ఫోన్ ట్యాపింగ్ కేసు అంటూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని నడిపించే సత్తా లేదు గాని ఇలాంటి దుర్మార్గాలకు దిగుతున్నారని నిపుణులు జరుగుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను గాలి కొదిలేసి ఇలాంటి దిక్కుమాలిన చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఇలాంటి తప్పుడు వ్యవహారాలను రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సహించబోరని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అత్యంత దుర్మార్గులుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేతలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు.